గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
తీపిదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు వారి వారి స్థానాలు ఆశలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ రిజిస్ట్రేషన్ దగ్గర ఆ క్రౌడ్ మీరందరూ కూడా సభా ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. ఎక్కడి నుంచో విదేశాల నుంచి స్వదేశంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం. అట్లాగే మేము అనుకున్న విధంగానే మేము అనుకున్న వాటికన్నా కూడా ఎక్కువ మంది హాజరయ్యి మమ్మల్ని ఎంతగానో ఆనందింపజేశారు. ఇక మన యొక్క సభాస్థాన్ని ప్రారంభించే ముందు మొదటిగా మనకి విద్య నేర్పినటువంటి గురువుల్ని ఒక్కొక్కరిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. మీరందరూ కూడా మీ యొక్క కరతాళధ్వనులతో వాళ్ళని ఆహ్వానించండి. ఒకరిద్దరు వాళ్ళని డయాస్ దాకా తీసుకొని రండి. పేరు చెప్పక్కర్లేదు, అందరూ మనమే కాబట్టి ఎవరైనా వాళ్ళని తోడుకొని సభాస్థలికి తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మొదటిగా మనందరికీ ఆ రోజు మాస్టర్ వస్తున్నారు అంటేనే భయం, ఆయన్ని చూస్తేనే భయం. ఆయన ఆ రోజుల్లో తొడపాసి పెట్టి మరీ మనకు చదువు నేర్పారు. అక్షరమాలలో తెలుగు అక్షరమాలలో 56 అక్షరాలైతే మనం 55 సంవత్సరంలో మీరు కలుస్తారా ఇక్కడ అని అప్పుడే ఊహించుంటారు మాస్టర్. అరే మీరు నలుమూలలకి వెళ్ళి 4 చోట్ల కాదు, ఈ ప్రపంచం మొత్తం
సుబ్రహ్మణ్యం మాస్టారు, తర్వాత హెచ్ఎంగా చేసి మాస్టర్ గురించి చెప్పాలంటే ఈ పొడుదాం. ఈ యొక్క స్కూల్కి అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో కూడా తన వంతు తన పాత్ర లేకుండా ఎక్కడా లేదు. ఈ స్కూల్ ఈరోజు మీరు అందరూ చూసినట్టు ఇంత బాగుందంటే దానికి మూల పురుషుడు మన చీరా సుబ్రహ్మణ్యం మాస్టర్. సార్, మీ అందరి యొక్క ఆశీస్సులతో మేమందరం కూడా 40 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచంలోనే నలుమూలలా అన్ని చోట్ల కూడా మీరు చేర్పినటువంటి విద్యతో, మీరు నేర్పినటువంటి మంచి అలవాట్లు సుగుణాలతోటి మా జీవితాన్ని నడుపుకుంటున్నాం సార్. ఎంత నేర్పినా మీ పాదాల దగ్గర మేము దాసులమే, ఎంత ఎదిగినా మేము మీ పాదాల యొక్క శిష్యులమే. నెక్స్ట్ ఎన్ఎస్ సత్యనారాయణ గుప్తా మాస్టర్కి పూలగుచ్చాన్ని ఇచ్చి, తర్వాత అరవపల్లి మాణిక్యరావు, చివరగా కాజా చీరా సుబ్రహ్మణ్యం మాస్టర్కి పుష్పగుచ్చాన్ని ఇచ్చి సభావేదిక మీదకి ఆహ్వానిస్తారు. మన బాల్యంలో మనతో చదువుకున్నటువంటి సోదరి మనల్ని ఆహ్వానించడం పెద్ద కష్టంగా మారిపోయింది మనం ఆ మేడం గారి. ఆ తర్వాత ఎంతెంత వడ్డెంత అన్నట్టుగా వాళ్ళు కూడా 20 మంది దాకా మన గ్రూప్లో జాయిన్ అయ్యారు. వివిధ కారణాల వల్ల వాళ్ళు రాలేకపోవచ్చు, కానీ నిన్న సాయంత్రం దాకా కూడా వాళ్ళందరూ కూడా మేము రావాలి, మేము వస్తాము అని చాలా ఉత్సాహాన్ని చూపించారు. మరి వాళ్ళ సేవా కార్యక్రమాలు, వాళ్ళ సేవను మనం గుర్తించకపోతే శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నా ప్రశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతో తరోం కల్పవృక్షాదికం సాధయంతో నమామి శరణో సద్గురో సాయినాథం. నమామి శరణో సద్గురుం సాయినాథం. థ్యాంక్ యూ. ఆశీర్వదిస్తూ మాస్టర్ మన గురువులు మన గురించి, తర్వాత వారి వారి యొక్క ఆశీస్సులు అందిస్తూ పూర్వ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఈ రకంగా మీ ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకొని వాళ్ళని, అంటే ఒక రకంగా మీరు మీ అందరూ మీరు పూర్వ సమ్మేళనం అంటే మీరు కలుసుకొని ఎవరెవరు ఎట్లా ఉన్నారు ఏమి అనేది తెలుసుకోవడం ఒక పని అయితే,
రోజుల్లో ఉన్నటువంటి మీకు చెప్పేటటువంటి మనందరూ ఆచరించదగినటువంటి విషయం ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే ఈ పాటికి ఏమన్నా కనుక ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి తేడాలు ఏమైనా ఉంటే బయటపడే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కనీసం ఇప్పటి నుంచి అయినా మన ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకుంటూ ముందు భవిష్యత్తుని సుఖమయంగా ఆనందమయంగా చేసుకుంటూ జీవిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసెల్ఫ్ ఐఎమ్ జానకిరామ్, మీ ఫ్రెండ్. మీరు వచ్చేసాయి. ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన ప్రోగ్రాంలో ఎవరి పార్ట్ వాళ్ళు తీసుకున్నారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా దానికి వర్క్ చేయడం, ఈ విధంగా ఇంత సక్సెస్ మనం అందరూ కూడా కలుసుకోవడం అనేది చాలా ఆనందం. మరి ఈ ప్రోగ్రాంలో అట్లానే చాలామంది ఏంటంటే మనకి ఫోన్లో కూడా చెప్పారు, విడిగా కూడా మన గురువుల్ని మేము కూడా మన మాస్టర్ గారిని మనం నమస్కరించుకోవాల్సినటువంటి మినిమం మాకు కూడా ఉంటుందని చెప్పారన్నారు. దానికి కానీ ఏంటంటే మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ కమ్ మన మాస్టర్స్ని వాళ్ళు కూడా నమస్కారం చేసుకుని కృష్ణప్రసాద్ అని నిక్ నేమ్స్ మీరు చెప్పాలి. పి రమేష్ బాబు, శ్రీకాళహస్తి, మన ఉన్న వాళ్ళలో చాలామంది దీనికి చాలా ఎక్కువగా కృషి చేసి ఉంటారు. మొన్న నా దగ్గరికి 6 వచ్చారు. వాళ్ళు 6 వచ్చా నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు రావడంతో మాస్టర్ గారు మిమ్మల్ని ఇట్లా మేము కోరుకుంటున్నాను, మీరు అనేక రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పాను. అట్లాగే ఈరోజు కూడా మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు చాలా సంతోషం ఇస్తుంది. మీరు ఇప్పుడు 50-55 సంవత్సరాల వాళ్ళ కనపట్లా నాకు. ఇవాళ మీ ఉత్సాహం ఇదంతా చూస్తుంటే 10th క్లాస్ పిల్లలలాగానో కనపడుతున్నారు. ఎందుకంటే మీలో ఒకరినొకరు కలుసుకునేటప్పటికి మీకు కలిగినటువంటి ఆ ఆత్మీయత, ఆనందం నిజంగా అది ఎవరికి వాళ్ళు అనుభవిస్తే తప్ప ఊటుకూరు రవిచంద్ర, ఎంకామ్ బిజినెస్, శ్రీరామస్తులు. ఒకటే జీవితం, స్నేహాలే ఓవరం, కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే, స్నేహంలో సదా సందడే. హుషారే హుషారే కలిసి
ఎందుకంటే వాళ్ళు నిర్మించిన ఈ ప్రాంగణం వల్ల మనం ఇక్కడ కలుసుకోగలిగాం. ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన చేశారు అప్పట్లో వాళ్ళు. చాలామందికి నీడనిచ్చారు, నాలాంటి వాళ్ళకి లైఫ్ని ఇచ్చారు. ఎందుకంటే 37 సంవత్సరాల 3 నెలలు ఇదే పాఠశాల. మధ్యలో కమిషనర్ గారిని నాకు బోరు కొడుతున్నా వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయండి ఆయన. ఆ కమిషనర్ గారికి ఏం ఆలోచన వచ్చింది, ఇది నా స్కూల్లో నేను ట్రాన్స్ఫర్ చేయను. సరే ఏదన్నా కానివ్వండి, మళ్ళీ ఈ పాఠశాలకు రావడం చాలా చేస్తాను మనల్ని. మాకు 9th క్లాస్లో లింగేశ్వరరావు మాస్టర్ గారు అని చెప్పి ఇంగ్లీష్ చెప్పేవాడు. ఇప్పటికీ నాకు ఇంగ్లీష్కి సంబంధించిన పరిజ్ఞానం ఆ గురువు నేర్పింది. ఫౌండేషన్ అది, అక్కడి నుంచి నేను డెవలప్ అయిన అది వేరే విషయం. ఫౌండేషన్ ఆ టీచర్ వేసినటువంటిది. అలాగే తెలుగుకు సంబంధించి మలై మాస్టర్ గారు అని చెప్పి మొదట ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఉన్నటువంటి ఆయన ఆసక్తితో తెలుగు టీచర్గా అయ్యాడు. ఆయన 10th క్లాస్, అప్పుడు మాకు SSLC 10th క్లాస్ లేదు, మా తర్వాత బ్యాచ్ తోటి 10th క్లాస్ మొదలైంది. ఇన్స్పైర్ చేశాడు. సబ్జెక్ట్ చెప్పడం వేరు, స్టూడెంట్ని ఇన్స్పైర్ చేయటం. కొంతమంది టీచర్స్ గిఫ్ట్ అది వాళ్ళకి తోటి. ఆ తర్వాత నాకు తెలుగు మీదను సైన్స్ మీద ఆసక్తి పెరిగింది. సైన్స్ సుబ్బారావు మాస్టర్ గారు అని చెప్పి చాలా బాగా చెప్పేవాడు. ఇదంతా ఎందుకు చెప్తారంటే ఆ గురువులు ఆ రోజు మాకు చెప్పడం వల్లే మేము ఈరోజు మీ ఎదురుగా నిలబడ్డాం. వాళ్ళ దయ. మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చెప్పాను ఇందాక, కాకపోతే చిన్నపిల్లలు కలసడం బదులు పెద్ద పిల్లలు కలసడం కొంచెం తేడా ఏం లేదు. థ్యాంక్ యూ. మన మిత్రుడు, ఆయనతో ఆ గ్రూప్ ఫోటోకి కావాల్సిన అరేంజ్మెంట్స్లో కూడా అందరూ కోఆర్డినేట్ చేయండి. 5-6 మాత్రం తప్పనిసరిగా ఆయన కోరుకున్నాం. తవ్వా లక్ష్మణరావు, వర్కర్, రెడ్డి గారి మీద చూడాలి. శంకం సురేష్, రాజ్ స్టూడియో. మన కార్యక్రమం అంతా ఈయన మీద ఆధారపడి ఉందండి. శ్రీనివాసరావు, బిజినెస్ చీరాల. ఒక చిన్న నాకు అసంతృప్తిగా ఉంది ఇవాళ. మన గురువుల గారి మీద కొద్దిగా కోపంగా కూడా ఉంది. ఆ రోజుల్లో వంగకపోతే కొట్టేప్పుడు, రోజుల్లో వంగడ్రా అధోల్లారా అని చేసిన మాస్టర్ ఇవాళ సంవత్సరాలు చేశాను. ఆ వృత్తిలో మిగిలేది దుప్పట్లు, చప్పట్లు, అంతకు మించి ఏమి ఉండవు. అలాంటి వృత్తిలో 30
సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసి ఓకే 6 ఏళ్ళకి నాకు విసుగు పుట్టి నేను బయటకు వచ్చాను. కానీ మనము ఉపాధ్యాయులు వాళ్ళకి ఆ చప్పట్లు చెవిలో వింటేనే, ఆ దుప్పట్లు కప్పినప్పుడే వాళ్ళకి ఎంతో తృప్తి. ఒక తండ్రి స్థానంలాగా ఉండి మనకి మార్గదర్శకులుగా ఉండి మంచి మార్కులు చెప్పి క్లాసులోంచి పక్కకు తప్ప హోంవర్క్ చేయకుండా పక్కకు తప్పకపోతుంటే పిలిచి మరి నిన్ను చూశాను రబ్బేనా అని మన చేతిని వంచి మీద పెట్టి వెనక్కి తిప్పి మనందరికీ తెలుసు. ఎవరికన్నా అలా తప్పిపోయి ఉంటే ఆ అదృష్టం కోరు మన మాస్టర్ గారు ఇప్పుడు రెడీగా ఉన్నారు. సో సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బొడ్డు మధుసూదన్ రావు, బిజినెస్ చీరాల. నాగులకొండ గోపి వెంకట ఆనంద్, పిఏ బిజినెస్. ఈ పాఠశాలతో నాకు అనుబంధం ఉంది. తర్వాత అన్నిటికంటే నేను సంతోషించినటువంటి విషయం మరొకటి ఉంది. ఏంటంటే మా నాన్నగారి చిరాల లక్ష్మీనారాయణ మాస్టర్ గారిని గుర్తు చేయడం అనేటటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ప్రతినిధిగా, వాళ్ళ అబ్బాయిగా మీ ముందు నిలబడటం అనేటటువంటిది, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు, సంతోషాన్ని వ్యక్తీకరిస్తున్నాను. చాలా మంది పూర్వ విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలని మన పాఠశాలలో మీలాగా ఎంతో సంతోషంగా మా మధ్య జరుపుకోవటం అనేటటువంటిది జరిగింది. కానీ ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎంతైనటువంటి వాతావరణం. నేనైతే గర్విస్తున్నాను మిమ్మల్ని చూసి. ఇటువంటి ఉన్నత స్థానాల్లో ఉండి పాఠశాలను గుర్తుపెట్టుకొని ఇంత బిజీ లైఫ్లో కూడా ఈ మిత్రుల కోసం కేటాయించడం అనేటటువంటిది, మీ మెమరీస్ అన్ని గుర్తు చేసుకోవడానికి ఇక్కడ సమావేశం అవడం అనేటటువంటిది చాలా అరుదైనటువంటి జీవితంలో ఉన్నటువంటి రోజు ఇది. కాబట్టి మీరందరూ కూడా దేవుడి యొక్క దయ వలన ఆయురారోగ్యాలతోటి మీ స్థానాల్లో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీనివాసరావు, నూతలపాటి జై. విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు. భర్తృహరి ఏనాడు చాలా గొప్పగా చెప్పాడు. ఎటువంటి వాడిని అందించారు మన గురువులు. విద్యానామ నరస్వరూపం అధికం. అటువంటి వాడు చాలా గొప్పగా పండితులు ఎంతో ఉదాత్తంగా కనిపిస్తారు, మహా తేజస్సుతో కనిపిస్తారు పండితుడైన వాడు ఎప్పుడైనా. విద్యానామ నరస్వరూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. అది ధనం కాకపోయినా ధనం అంతటి గొప్పది, అందుకే ప్రచ్ఛన్నంగా అది ధనంతో సమానం అని చెప్తారు. విద్య చేది అంధకారాన్ని, చీకటిని నిరోధించి చీకటిని పోగొట్టి వెలుగునిచ్చేది ఏంది? దీపం. ఆ దీపమే గురువు. గుశబ్ద అంధకారస్య ఋషబ్ద తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురీత్యభిధీయతే. అంధకారాన్ని పోగొట్టి వెలుగును ప్రసాదించేవాడిని గురువు అంటారు.
మళ్ళీ ఉత్సాహాన్ని పొందుతారు. గివ్ యువర్ బిగ్ హ్యాండ్. అండి మొత్తానికి 40 ఇయర్స్ తర్వాత మీట్ అవుతున్నారు అనుకుంటా కదా. నిజంగా 40 ఇయర్స్ ఎవరికి ఎవరు టచ్లో లేకుండా ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో 40 ఇయర్స్ పాటు అస్సలు మేము ఎవరికి ఎవరు కలవలేదు అన్న వాళ్ళు ఒక్కళ్ళన్నా హ్యాండ్ రైజ్ చేయరా సార్? ఒకసారి మీరు ఇక్కడికి రండి సార్. అండ్ అలాగే మినిమం ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఉందండి. నేను మా స్టూడెంట్స్ అంటే మా ఫ్రెండ్స్ని కలవక అన్న వాళ్ళు ఒక 2-3 మెంబర్స్ అయినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయరా ప్లీజ్? ఎవరు లేకుండా లేరు, మగవాళ్ళు కదా ఉన్నారు. లేడీస్ అండి ఇప్పుడే కలవడం, మరి ఇప్పుడు దాకా నేను అదే కదా అడిగాను, తెలుగులోనే కదా చెప్పాను. హ్యాండ్ రైజ్ చేయమని చెప్పింది అందుకే. మేడం మీరు ఇంతకుముందు ఎవరైనా కలిసారా ఒకళ్ళకొకళ్ళు? ఎవరిని ఎవరు కలవలేదు, మీ ముగ్గురు మాత్రమే కలుస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎవరు కలవట్లేదు. సో మిగిలిన వాళ్ళందరూ రెడీమేడ్ షాప్ అంటండి, ఇక్కడైనా లోకల్ ఒంగోలు రెడీమేడ్ షాపు. సో మరి ఈ ఆనందంలో మనందరికీ రెడీమేడ్ డ్రెస్సెస్ ఇచ్చేస్తారనమాట. సరదాగా అన్నారులేండి, మరి ఇంత దూరం పిలిచి ఇంత ఆఫర్ ఇచ్చారేంటి అనుకుంటారేమో. ఇస్తున్నారా ఇవ్వట్లేదా? నాకు కాదు సార్, అందరికీ. షూరా? ఓకే ఓకే, రెడీమేడ్ షాప్ అంటే ఏం ప్రాబ్లం లేదండి, ఇచ్చేస్తారు. ఒక మాల్ మంది కాదనుకుంటే అందరికి వచ్చేస్తాయి, అంతే కదా. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇప్పుడు కాదు అప్పుడు. ప్రసాద్ గారు ఒకసారి రావాలండి, వేదిక మీదకి రావాలి. ఇంటి పేరు ఏంటండి? సోమప్రసాద్ గారు. సోమప్రసాద్, సోంపాపిడిలో భలే ఉంది, ఫన్నీగా ఉంది నేమ్ అయితే. సోమప్రసాద్ గారు బాగుంది నేమ్. ఓకే, ఇంకా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండా? ఒక్కళ్ళేనా? మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతారు అబ్బా అలా చెప్తే. చెప్పకుండానే వచ్చేస్తున్నారు ఈయనైతే. సార్ పిలవలేదుగా, మీ పేరు చెప్పలే కదా. మరి ఈ సార్ సోమప్రసాద్, వరప్రసాద్. ఇందాక మీకు బెస్ట్ ఎవరు? ఇది బిస్కెట్ కదా. ఇలా రండి సార్, కొంచెం మీరు మధ్యలో ఉండండి. ఓకే, 40 ఇయర్స్ తర్వాత ఈ సోమప్రసాద్ గారిని, ప్రసాద్ గారిని ఈ రోజే కలుస్తున్నారు. సో మీ ముగ్గురు కలిసి ఒక చిన్న గేమ్ ఆడేయాలి. నేను గేమే కదా అన్నాను, డాన్స్ చేయమని చెప్పలే కదా. సరే, మీకోసం మీ సపోర్ట్ కోసం మీకు ఒక ఫ్రెండ్ చెప్పండి. మీ బెస్ట్ ఎవరు? ఒకళ్ళే చెప్పండి. వాళ్ళేం ఫీల్ అవ్వరు, మిగిలిన వాళ్ళందరూ మంచి వాళ్ళు చాలా. ఇది మామూలుగా లేదులే కానీ ఇలాంటివన్నీ మేము చిన్నప్పుడే చూసాం. కానీ అందరూ ఒకటే, కాకపోతే బెంచ్ మేట్, క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్ పెద్దయ్యాక కదా అలా ఉంటారు అన్నట్టు. సో వాళ్ళల్లో ఒకళ్ళ పేరు చెప్పండి చాలు. పోనీ యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు పేరు చెప్పండి. హైపర్ యాక్టివ్స్ ఉంటారు కదా. మోతీలాల్ గారు ఎక్కడా? అబ్బా వచ్చేయండి సార్. కుద్దూస్ గారు అంటే ఇద్దరిని అడిగాను నేను. అడిగాను అంటే చెవులో అడిగాను, మీరు వినలేదు. మీరే ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. ఒకళ్ళే పిలవండి, పక్కన వాళ్ళు పంపించేసేయండి అని. ఇలా రండి సార్, ప్లీజ్ గురువు గారు. థ్యాంక్ యూ అండి. మరి ఫన్నీగా గేమ్ ఆడదామా, నార్మల్గా గేమ్ ఆడదామా? మైక్ ఇంకొకటి ఇవ్వండి సార్. అలాంటి దాంట్లో ఇది కూడా చిన్నప్పుడు మీరు ABCDలు 1 2 3లు ఎంతవరకు నేర్చుకున్నారో చిన్న ఎగ్జామ్ అన్నమాట ఇది. అంటే చిన్నప్పుడు నేర్చుకున్న ఎంతవరకు గుర్తున్నాయా అని చెప్పేసి. ఓకేనా? 30 నెంబర్స్లో ఎగ్జామ్ పెట్టుకుందాం. 1 2 3 4 5 6 అట్లా ఒక 30 నెంబర్స్లో ఎగ్జామ్. ఓకేనా సార్? అంటే జడ్జెస్ మీరే అనమాట. నేను ఏదో చెప్తూ ఉంటాను, మర్చిపోతూ ఉంటాను. జడ్జిమెంట్ మాత్రం ఆల్వేస్ ఆడియన్స్ చేయాలి. ఓకేనా సార్? కాదు, మనకి ఇక్కడ జడ్జెస్ గురువుగారులు ఉన్నారుగా, ఇంకేంటి. ఓకే, 30 నెంబర్స్లో ఎవ్రీ 3 నెంబర్స్కి మధ్యలో మీ స్కూల్ నేమ్ చెప్పాలి. ఓకేనా? లేదా మీకు ఇష్టమైన గురువు గారి పేరు చెప్పినా పర్లేదు, అలా వద్దురండి, మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతారు, ఇది కరెక్ట్ కాదు. ఓకేనా? అబ్బా అది ఈజీగా ఉంటుంది. అబ్బా ఇలాంటివన్నీ మాకు తెలుసు సార్. యాక్చువల్గా 1 2 3 స్కూల్ పేరు ఏంటి? NRI PMH స్కూల్.
అదే ఎన్ఆర్ అండ్ పిఎంహెచ్ స్కూల్. ఓకే, ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్, పిఎంహెచ్ స్కూల్. 1 2 3 అని చెప్పిన తర్వాత ఎన్ఆర్ అండ్ పిఎంహెచ్ స్కూల్. 4 చెప్పకూడదు, 4 మిస్ అవ్వాలి. మళ్ళీ 5 6 7 8 మిస్ అవ్వాలి. 4 8 12 16 20 24 28 మిస్ అవ్వాలండి. అలా 30 వరకు చెప్పాలి. అసైన్మెంట్స్ మా వాడు బాగా ఆడతాడు. ఎందుకలా ఎస్కేప్ అవుతున్నారు? స్కూల్ డేస్ గుర్తు రావాలా వద్దా? ఓకే కదా. 5 అయితే ఈజీగా ఉంటుంది నాకు తెలుసు, అందుకే నేను 3 3 పెట్టాను. కొంచెం ఒక్కపోతగా ఉంది కదా. 5 10 15 20 అనేది కామన్ గా చిన్నపిల్లలు కూడా చేసేస్తారబ్బా. మీరు చిన్నప్పటికి వెళ్ళండి, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఆ ఫీల్ ఉండాలి, ఆ టెన్షన్ ఉండాలి, ఆ భయం ఫేస్ లో కనిపించాలి. గురువు గారి మధ్యలో చేతులు కట్టుకున్నట్లుగా నటిస్తున్నట్లు ఉంటాయి కదా అవన్నీ. అవి ఒకసారి బయటికి రావాలి కదా. నిజమేనా? చూద్దాం, ఇప్పుడు చూద్దాం ఎంతవరకు నిజమే ఎంతవరకు యాక్టింగ్ అనేది. సార్ స్టార్ట్ చేయండి. 1 2 3 మైక్ దగ్గరగా పెట్టుకోండి సార్, అంటే అందరికి వినిపిస్తుందా సార్? షూర్గా? ఇక్కడ కాపీ ఉండదండి. 1 2 3 ఎన్ఆర్పిఎం స్కూల్. 5 6 7 ఎన్ఆర్పిఎం స్కూల్. 9 10 11 ఎన్ఆర్పిఎం స్కూల్. 13 14 15 ఎన్ఆర్పిఎం స్కూల్. 17 18 19 ఎన్ఆర్పిఎం స్కూల్. 21 22 23 ఎన్ఆర్పిఎం స్కూల్. 25 కరెక్టే, మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నా. ఇక్కడ ఏమన్నా పొలిటికల్ మీటింగ్, పొలిటీషియన్స్ యాక్చువల్ గా మాట్లాడేటప్పుడు మనకు నచ్చకపోతే ఫస్ట్ క్లాప్స్ కొడతామండి, ఇంక చాలా ఆపేయండి అన్నట్టు. అవునా కదా? నాకు అదే ఇప్పుడు అట్లనే ఉంది. ఆయన ఆపేస్తే మిగిలిన ఆపేసేయండి అన్నట్లుగా చెప్పేస్తున్నారు. అలా కుదరదండి. ఇప్పుడు ఆ సార్కి ఇవ్వండి. మీకు బోల్డ్ ఎంతమంది సపోర్ట్ ఉన్నారు? అండ్ వితౌట్ ఎగ్జామ్ పేపర్స్ కూడా ఏం లేదు ఇక్కడ. కరెక్షన్స్ కూడా ఏమి ఉండవు, సరదాగా ఫన్నీగా. లేదు సార్, ఇది మీకే, ఓన్లీ ఫర్ యూ. చెప్పండి. చెప్పండి. మళ్ళీ మొదటికి వచ్చారు. రామాయణం అంతా ఇది రాముడికి సీతమైంది అన్నట్టు. ఏంటి మేడం చెప్పండి. అదేనండి సార్, ఇది సరదాగా ఆడుకునే గేమ్. పార్టిసిపేట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. నిజంగా గిఫ్ట్ ఇస్తాను. బెస్ట్ స్టూడెంట్ అవార్డు అండి ఈరోజు. ఓకేనా? బెస్ట్ స్టూడెంట్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఈ 5 మెంబర్స్ లో ఒకరికి వెళ్ళిపోతుంది. అది డిక్లేర్ చేసేది నేను కాదు, ప్రసాద్ గారికి ఇద్దామా? అయితే ప్రసాద్ గారికి ఇవ్వండి సార్ మైక్ ఒకసారి. సార్ మీరు స్టార్ట్ చేయండి. 1 2 3 ఎన్ఆర్పిఎం. 5 6 7 ఎన్ఆర్పిఎం. ఏంటన్నా స్కూల్ కదా అది? అంటే షార్ట్ కట్ ఎన్ఆర్పిఎం స్కూల్ హై స్కూల్ అన్నా చెప్పండి. అంటే కంప్లీట్ గా చెప్పాలనేదే కదా కాన్సెప్ట్. చీరాలు కూడా చెప్పాలా? వద్దులేండి, మనం చీరాల్లోనే ఉన్నాం కదా. 1 2 3 ఎన్ఆర్పిఎం హెచ్ఎస్. ఓకే. 4 5 6 ఎన్ఆర్పిఎం హెచ్ఎస్. ఓకే. 8 9 10 ఎన్ఆర్పిఎం హెచ్ఎస్. ఆగండి ఆగండి ఆగండి, గట్టిగా పప్పులో కాలేసారే కదా. బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇవ్వమని ఎవరో సజెస్ట్ చేశారు? బెస్ట్ పంతులు గారా? పంతులు గారే కాలేస్తే ఎలాగండి? అరే రామా. సార్ మీరు స్టార్ట్ చేయండి. 1 2 3 ఎన్ఆర్పి. సార్ ఆడియన్స్ ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. పర్లేదు, నేను పక్కన ఉన్నానుగా, పోగొట్టేస్తాను. సార్ నా పక్కకు రండి, భయం లేకుండా ఉంటుంది. 1 2 3. సార్ ఇప్పుడు స్టూడెంట్ లా ఫీల్ అవ్వాలనే కదా. 1 2 3 ఎన్ఆర్పిఎం స్కూల్. తర్వాత 6 7 8 ఎన్ఆర్ఎన్పిఎంహెచ్ స్కూల్. 1 2 3 తర్వాత డబల్ జంప్ చేసి 6 లోకి వెళ్ళిపోయారండి. 4 5 2 పంపించేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సార్ ముందు పెట్టండి. 1 2 3 ఎన్ఆర్పిఎం స్కూల్. 5 6 7 ఎన్ఆర్ఎన్పిఎం స్కూల్. 8 9 10 ఎన్ఆర్ఎన్పిఎం స్కూల్. గోవిందా గోవిందా. అరే చూడు, ఇప్పుడు కూడా మీరు ఇంకా స్టూడెంట్స్ గా పని చేయట్లేదప్ప. సార్ మీరు ఒక్కలే మిస్ అయ్యారు మధ్యలో. మీరు ఈసారి చెప్పలే.
చెప్పండి, వీళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా? సరదాగానే కదా. 1, 2, 3 NRPM హై స్కూల్. ఓకే. 4, 5, 6. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, గట్టిగా క్లాప్స్ ఎవ్రీవన్. వావ్, ఏదైతే మిస్ చేయాలి అని చెప్పారో దాన్ని గట్టిగా పలికి మరీ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. మరి వీళ్ళందరితోని సార్ ఇంకెవరైనా ఉన్నారా? సార్ మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం సరదాగా, ట్రై చేద్దామని. బ్లూ షర్ట్ సారా? లేడీస్తో చెప్పి సార్ వస్తున్నారు. ఇలా ఉండాలి స్పాంటేనిటీ అంటే. 11 NRPM స్కూల్. 13, 14, 15 NRPM స్కూల్. 17, 18, 19 NRPM స్కూల్. 21, 22, 23 NRPM హై స్కూల్. 24, 25 ఆంధ్ర యూనివర్సిటీ అందరూ చెప్తారు. ఇంకా ఎవరైనా సార్? ఇంకొక 2-3 మెంబర్స్ వచ్చినట్లయితే మరి నెక్స్ట్ మన గురువు గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి అందులో లేడీస్ కూడా పార్టిసిపేట్ చేయాలండి. క్వాలిఫికేషన్ వచ్చేసి MA BEd హిందీ. గురువు గారు వచ్చేసి మేడం కూడా గురువు గారు అయిపోయారు అనమాట. హిందీ టీచర్, హిందీ లెక్చరర్ అయిపోయినట్టున్నారు. సో మరి నెక్స్ట్ శ్రీనివాస్ గారు బిజినెస్ మ్యాన్. సార్ కూడా చీరాల లోకల్ గాంధీనగర్లో గాంధీ స్టాట్యూ దగ్గర ఉన్నారంట. చుండూరి రవికుమార్ గారు సార్ కూడా చీరాల లోకల్లోనే సెటిల్ అయ్యారు. పోస్ట్ మాస్టర్గా చేస్తున్నారనమాట. స్పెషల్ గెటప్తో ఉన్నారు కదా. సివిల్ ఇంజనీర్గా చేస్తున్నారండి తెనాలి. చీమకుర్తి బాలకృష్ణ పేరెంట్స్ కమ్యూనిటీ కూడా అరేంజ్ చేశారు. తర్వాత ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందంటే కమిషనర్ గారి దగ్గర నుంచి, హెడ్ మాస్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చింది మన బాలకృష్ణ. మన బాలయ్య గారే. కొండ కొండ బెల్లం కొండ ఎప్పుడు తీయగానే ఉంటుందా? సార్ మీరే చేస్తున్నారా, పెద్దవాళ్ళు చేశారా? కారుమూరి ఆదినారాయణరావు గారు, కె ఆదినారాయణరావు గారు. మరి సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం సార్. డిజైన్ చేశాము. ఇప్పుడు మీకు బ్యాడ్జీ ఉన్నాయి కదా, ఒక్కసారి సీరియల్ నెంబర్ చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మాస్టర్ గారికి సన్మానం చేసేటప్పుడు 1 నుంచి 30 వరకు ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి రండి స్టేజ్ మీదకి. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం, స్నేహానికి చాచిన హస్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. బడబాగ్నికి జడివానకి దోస్తీ
చేసుకున్న తర్వాత మా వాట్సాప్ గ్రూప్లో మైక్ సౌండ్ పెట్టమా. క్విజ్ అనేది పెట్టుకున్నాము. సరే దీన్ని పార్టిసిపేట్ చేసిన మెంబర్స్కి అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్ ఇచ్చేకంటే అందరికీ పార్టిసిపేట్స్ కంటే ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ముంబైలో చేస్తాను. ఫస్ట్ పోస్టింగ్ నేను 2011లో ఐ జాయిన్ ఎట్ టుటికోరిన్ తర్వాత దెన్ ఐ ట్రాన్స్ఫర్ టు పారదీప్. నవ్ ఐ ఆమ్ ఎట్ ముంబై. బీటెక్ చదివి నేను ప్రొఫెషనల్లో జాయిన్ అయ్యాను. ప్రొఫెషనల్ అంతా పూర్తి అయిన తర్వాత నేను ఎంటెక్ చేసి ఎల్ఎల్బి చేసి ఎల్ఎల్ఎం చేసి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను ఎంటెక్ ఎల్ఎల్ఎం చేసి దెన్ ఐ వాంట్ టు గో ఇన్ టు ద టీచింగ్ సైడ్ ఇన్ ఐఎంయు, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి. కానీ ఆ రెండింటికి సెలక్షన్ పెట్టినప్పుడు నేను ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ ద డిపార్ట్మెంట్. సో నవ్ ఐఎమ్ డూయింగ్ ద సర్వీస్ టు ద డిపార్ట్మెంట్. ఎర్నింగ్ స్టేజ్ వదిలేసి సేవా స్టేజ్లోకి వచ్చాను అనమాట. రైట్, దిస్ ఈజ్ వాట్ ద సింపుల్. ఓకేనా? ఇంకెవరైనా మాట్లాడడానికి ముందుకు వస్తే టి వెంకటరమణ గారు డిసిఈ సర్వే ఒకసారి వాళ్ళని కూడా వేదిక యోగా పిహెచ్డి ఇన్ సైకాలజీ, అది నా బ్యాక్గ్రౌండ్. నేను వృత్తిపరంగా ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ స్టాఫ్ స్కూల్ ఉంది, దాంట్లో టీచర్గా చేస్తున్నాను. ప్రవృత్తిపరంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి హీఈస్ ది అవర్ ఇండియన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ పేట్రియాట్. వారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి అనేక విద్యా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత మన స్కూల్ గురించి చెప్పుకోవాలంటే నేను, పెరుగు రాంబాబు, స్వర్గీయ కోటేశ్వరరావు, అలా మేమందరం కొద్దిగా యాక్టివ్గా ఉండేవాళ్ళం. అప్పుడు ఎస్పీఎల్కి MA education and she completed doctorate in education. Now she is working in SCRT Vijayawada Amaravati head office, and my daughter also completed MBBS recently. This is my background. Thank you very much. ఆ డిగ్రీ తర్వాత మళ్ళీ పీజీ చేరి తర్వాత మ్యారేజ్, తర్వాత పిల్లలు, వాళ్ళ సెటిల్మెంటు, ఇవన్నీ జరిగేసరికి 40 ఏళ్ళు పట్టింది. అంటే మన ఫ్రెండ్స్ గుర్తు రావడం కోసం అంటే ఇట్ టుక్ నియర్లీ 40 years, దాదాపు 40 ఏళ్ళ కానీ మన స్నేహితులను కలవాలి. ఈలోపు రకరకాల సమస్యల్ని వీ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ బోత్ ఇన్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎన్నో సమస్యలు ఎదుర్కొని జీవితంలో ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాం. ఇక మనం డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. గురువు గారు వచ్చారంటండి. నా కూతురు MS గైనిక్ చదువుతా ఉంది. మా అబ్బాయి కూడా MBBS అయిపోయింది. మరి వీళ్ళందరూ ఎదిగారంటే కారణం మాత్రం ఈ స్కూలే. ఈ స్కూల్ నుంచి అంతా తెలుసుకున్నాను. ఈ స్కూల్లో ఎదిగానంటే ఈ స్కూల్ అని మరొకసారి గర్వంగా చెప్పుకుంటూ ఇందులో చదివినందుకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తూ. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వదిలిపెట్టిపోయినటువంటి పూర్వ విద్యార్థులందరూ అందరినీ కలుసుకోగలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఈ సందర్భంలో నేను మిమ్మల్ని అందరినీ కలుసుకోగలిగేదాకా ఈ వయస్సు ఇచ్చినటువంటి నాకు ఆ సృష్టి భగవంతుడికి ఎన్ని నమస్కారాలు చెప్పినా
సాలదు. అట్లాగే మా తల్లిదండ్రులు నేను ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరి మధ్య ఈ విధంగా సన్మానం పొందడానికి నన్ను కన్నటువంటి మా తల్లిదండ్రులు కూడా అనేకమైనటువంటి నమస్కారాలు. విద్యార్థులందరినీ కలుసుకోవడానికి, తర్వాత సహ ఉపాధ్యాయులను కూడా కలుసుకొని వాళ్ళ యొక్క ఆదరాన్ని కూడా పొందడానికి అవకాశం కలిగించాడు భగవంతుడి నమస్కారాలు. మీకు అందరికీ కూడా శుభాశీస్సులు శుభాశీస్సులు శుభాశీస్సులు. మాస్టర్ గారు బాబు ఏందా రావరేమో అని చాలా విచారించాం, బాధపడ్డాం. కానీ మాస్టర్ గారి వయసు 85 సంవత్సరాలు, దాన్ని కూడా లెక్క చేయకుండా గుంటూరు నుంచి చీరాలకి వాస్తవంగా రాత్రి నిన్న మాస్టర్ బాగలేదంట. అయినా కూడా మనం చూడటం కోసం వచ్చినందుకు మేము మా జీవితకాలం మీకు రుణపడి ఉంటాం సార్. మాస్టర్ గారిని ఇప్పుడు మిత్రులు చెప్పినట్లుగా నేను 1973 నుంచి 78 దాకా ఈ పాఠశాలలో చదువుకున్నాను. ఆ రోజుల్లో పాఠం చెప్పడం అంటే విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే పాత్రలో గురువులందరూ శాయశక్తుల ప్రయత్నం చేసేవాళ్ళు. నాన్నగారు కూడా దానికి ఏమాత్రం తీసుకోకుండా సిలబస్ పూర్తి చేయడానికి ఏ సంవత్సరం కూడా చివరి దాకా సిలబస్ పూర్తి చేయడానికి అవసరమైతే ప్రైవేట్ క్లాసులు పెట్టి పూర్తి చేశారు. కానీ వృద్ధాశ్రమాల్లో చేర్చేస్తున్నాం. దీనికి గురువు గారు ఒక మాట చెప్తారు, వాడికి ఊహ తెలియని 3 ఏళ్ల వయసులో తీసుకెళ్లి డే కేర్ సెంటర్లో పెడుతున్నాం కదా, వాడికి బాగా విద్య రావాలి, ఇంగ్లీష్ రావాలి, వాడు గొప్పవాడైపోవాలని డే కేర్ సెంటర్లో 3 ఏళ్ల వయసులో పెడుతున్నాం కదా, వాడికి 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం చేసిన పనే వాడు చేస్తున్నాడు. పిల్లలు మనం చెప్పింది చేయరు, వాళ్ళు అనుభవించింది చూసింది చేస్తారు అని గురువు గారు వాళ్ళకి చెప్పే మాట వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్పే మాట వీళ్ళకి చెప్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. పులి కడుపున పులే పుడుతుంది అన్న సందానికి చాలా బాగా చెప్పారు సార్. చివరగా సార్ మీరు ఏం చేస్తున్నారు? స్టేట్ బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నారండి సార్. తర్వాత మన మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం, మాస్టర్లు అందరూ కూడా చిన్నగా వెళ్ళి ఆ ఫోటో స్టూడియో దగ్గర కూర్చునేదాకా మీరు ఎవ్వరూ లేగవద్దు దయచేసి. ఆ క్రౌడ్లో మాస్టర్ వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. అవి పైకి చెప్పకూడదండి. పైకి చెప్పేది ఏం లేదు, మైక్ లో చెప్పమంటున్నాను. పైకి వద్దురా, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్తేనే అందంగా ఉంటుంది. వద్దొద్దు వద్దొద్దు. చెప్పండి, ఇలాంటివి షేర్ చేసుకునే ఈ వయసులో కూడా చెప్పుకోకపోతే ఇంకెప్పుడు చెప్తాం? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? ఇంకా ఛాన్స్ ఉందా? జీన్స్ ఎందుకు వేసామంటే ఈరోజు స్టూడెంట్స్, నేను కూడా స్టూడెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎందుకంటే స్టూడెంట్స్ అయిపోయినట్టే, ఏ ప్రొఫెషన్
ప్రొఫెషన్ ఉన్నా అంతే. అందుకని వేసాను. తప్పు లేదు. అసలు ప్రొఫెషన్ ఏంటంటే టీచరు. స్కూల్కి సాంప్రదాయంగానే వెళ్తాను. కాకపోతే ఫ్రెండ్స్తో కలిసేటప్పుడు సండే మాత్రం పైన టీ షర్ట్ వేసి ఉండాల్సింది కదా, ఇంకా బాగుంది. అది చెప్పను కానీ ఓకే, ఏం చెప్తారు? స్కూల్తో అనుబంధం ఇవన్నీ ఎప్పుడు ఉండే కాదులే, అది నాకు స్పెషల్. అది ఒక రెండు నిమిషాలు చెప్తాను. అందరికీ స్పెషలే. ఎప్పుడు ఆ స్పీచ్ ఇంటే మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. లేదు వెళ్ళరు. ఎందుకంటే కొంచెం 2 నిమిషాలు చెబుతా. అందులో అమ్మాయి ఉందా? లేదు చెప్తానండి. అందులో అమ్మాయి ఉందా? చెప్పేదేనండి. అందులో అమ్మాయి ఉందా? అది పాస్ చేసేయండి సార్. మీరు చెప్పండి. నాకు సరిగ్గా గుర్తులేదు. చెప్పిన జోక్ ని మళ్ళీ చెప్తే నవ్వు రాదు. అవునా? రంగమ్మ. రంగమ్మ. నిజం చెప్పండి. నిజం. ఎక్కడ, ఏ క్లాస్ లో? అది అడగండి, బాగోదు. పర్వాలేదు చెప్పండి. ఇంతకీ స్కూల్లో టీచర్కి అయితే లైన్ కొట్టలేదు కదా? ఆ సెకండ్ క్రష్. ఓ, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి అయితే. ఫస్ట్ అదే రంగమ్మేనా? ఏ క్లాస్? అది అడగండి, బాగోదు. పర్లేదు, బానే ఉంటుంది. 4th అనుకుంటా. 4th క్లాస్ లోనే పుట్టిందా ప్రేమ? అబ్బో, చాలా ఫాస్ట్. మోతిలాల్ గారు మీరు కూడా అలా తిరిగే కదా చేసుకున్నారు. అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరాఫ్. మేడం గారు ఒక నిమిషం అండి. మీరు పిలిచిన పర్పస్ ఏంటి, వేస్తున్న క్వశ్చన్ ఏంటి? నేను క్వశ్చన్ అంటే యాక్చువల్గా క్వశ్చన్ అడుగుదామనే పిలిచాను. ఉండండి, మీరు పిలిచిన పర్పస్ ఏంటంటే ఫుడ్ తినకుండా ఎనర్జిక్ గా ఉండగలిగిన వాళ్ళు ఎవరన్నారు? అంతే కదా. ఫుడ్ తినకుండా ఎందుకు ఉండగలిగారని క్వశ్చన్ వేయాలి తప్ప మీరు క్వశ్చన్ ఏంటి చేయాలి అనేది మీరు ఎలా చెప్తారు? క్వశ్చన్ నాది, మీరు యాక్టివ్ గా ఉన్నారా లేదా అని మాత్రమే అడిగాను. అంటే అరే సురేష్ పక్కలరా, ఒక్క నిమిషం ఉండండి. అంటే ఫుడ్ తినకుండా ఉండే వాళ్ళే లవర్స్ మెయింటైన్ చేస్తారు. మీరు అందరూ ముదులు ఇక్కడ ఉన్నారు. మీరు అందరూ మమ్మల్ని పర్టికులర్ మమ్మల్ని పిలిచారు. మొత్తం ముదులు ఇక్కడ ఉంది. అదనమాట. మరి అయితే దీనికి ఇక్కడ ఏం చేయలేదు. అది స్టైల్ ఎక్కడ? అబ్బా అబ్బా అబ్బా, అయ్యో అయ్యో, అది ఉండదగ్గదు. మధ్యలో వచ్చి ట్రై చేసి చేయండి.
లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలావే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. తొలిసారి చిన్ని గుండె జారి కౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్లకిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుగు నలుపు కాదు నీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు నీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా మనందరం ఇక్కడ మళ్ళా రీయూనియన్ అవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి ఉదయం నుంచి మనకు పాఠాలు చెప్పి మన స్కూల్లో వర్క్ చేసినటువంటి ఎంతోమంది మాస్టర్స్ని మనం ఇక్కడ సన్మానించుకున్నాం. అలానే మనకి పాఠాలు చెప్పి మన మధ్య లేనటువంటి చాలామంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళల్లో చీరాల హై స్కూల్లో హిందీ డిపార్ట్మెంట్కి ఓపెన్ కర్ణాటక గవర్నర్ ఖుషీద్ ఆలం ఖాన్ చేతుల మీదుగా మరి మన దిట్టకవి లక్ష్మీనారాయణ గారి శిష్యరికంలో నా చెల్లెలు గోల్డ్ మెడల్ సంపాదించడం అనేటువంటిది నాకు చాలా గర్వకారణం. అలా ఎంతోమందికి హిందీ అంటే భయం పోగొట్టి హిందీలో ఉన్నత చదువులు అభ్యసించేందుకు మార్గాన్ని ఆ బీజాన్ని వేసినటువంటి దిట్టకవి లక్ష్మీనారాయణ గారు మన గురుతెల్యులు. చాలామంది శిష్యులు ఉన్నారు ఇక్కడ ఆయనకి. మరి ఒక్కసారి ఆయన కోసం మీరు సాధారణంగా ఆహ్వానిస్తూ చప్పట్లుకుంటారు. మళ్ళీ ఒక రోజు గుంట్రెళ్ళు వచ్చారా? జర్నీ బాగుందా సార్? బాగానే ఉంటుందిలే. మాట్లాడారు. సరే, మనల్ని ఉద్దేశించి మాస్టర్ ఏదో రెండు మాటలు గురువుని గుర్తుపెట్టుకొని, అంటే చాలామందికి నేను గురువుని కాదు, చాలామంది నాకు స్నేహితులు ఉన్నారు ఇక్కడ క్లాస్మేట్స్. తర్వాత ఇంకా పెద్దలు కూడా ఉన్నారు, కొంతమంది శిష్యులు ఉన్నారు. గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా సంతోషం. మేడం ఇలా వచ్చాను. నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే విషయం, రెండు పాయింట్లు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఎంత సంపాదించాము ఏం చేసాము అనేది కాదు, ఆరోగ్యం బాగుందా లేదా అనేది ముఖ్యం. ఎందుకంటే నేను ప్రస్తుతం 2 సంవత్సరాలు ఈ కరోనా దెబ్బకి ఇంట్లో బయట భయపడి ఇంట్లో కూర్చుని, అంతకుముందు సైకిల్ దొరికితే ఇష్టం తిరుగుతుండేవాడిని. ఈ 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోటం వల్ల నేను నానా గడ్డి తింటున్నా ఇప్పుడు నడవలేక. వ్యాయామం చేయటం
మానబాగండి. ఖచ్చితంగా రోజు వ్యాయామం చేయండి. ఎన్ని డబ్బులు ఉన్నా దేశం దండగా. ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారండి. స్కూల్లో చదువుతున్నప్పుడు ఇక్కడ బోర్డు మీద రాసి ఉండేది గోడ మీద. వ్యాయామం చేయటం ముఖ్యం, అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఎన్ని పాఠాలు చెప్పి వదిలిపెడితే సాయంకాలం దాకా మాట్లాడుతుంటారు. ఇంత బంపర్ ఆఫర్ మీకు కానివ్వండి. వద్దులేమ్మా, బాగోదు. నువ్వు ఎందుకంటే మాట్లాడితే ఊహు అంటావా అన్నమాట. ఆ పాటకు అర్థం తెలిస్తే మామూలుగా మా ఇంట్లో నేను ఒక్కడు చీపురు కట్టి వేసుకుంటాను. అది చిన్నపిల్లల దగ్గర పాడిస్తున్నారు. అంటే అర్థం తెలియదు, నాకు బంధు తెలియదు. రేపు అర్థం తెలిసినాడు చాలా ఆశయించుకుంటాడు. చిన్నపిల్లలు చూపిస్తే పాటతో వాడు ఊరుకున్నాడు. మనం ఏం చేస్తాడు, కాపు చేతులు ఊరుకున్నాడు. రేపు అర్థం తెలిసినప్పుడు తాముతోనే కొడతాడు. థ్యాంక్ యూ వాళ్ళ ఆడవాళ్ళందరికీ దీర్ఘ సుమంగళి భవ, మీ అందరికీ ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్. గారిని సన్మానించడానికి రామచంద్రరావు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రామచంద్రరావు కోరిక మీదనే మాస్టర్ని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ నెట్టకల్. నేను భారతం పిలుస్తాను. మాది సాధారణమైన కుటుంబం. మా నాన్నగారు నేను చదువుకునే రోజులు 60 రూపాయలు జీతం, నేను ఎంకాం చదివేదాకా. మా నాన్నగారు చనిపోయిన రోజు ఆ అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. అప్పుడు హిందీ చదువుకుంటున్నాడు. మాస్టర్ గారు డబ్బులు ఏమైనా అవసరం అయితే చెప్పండి, మా అన్నయ్య గారు పంపిస్తున్నారు అని చెప్పాడు. అది మానవతా విలువ, గురువు మీద ఉన్నటువంటి. నేను సభాముఖంగా ఈ మాట చెప్పాను అనుకోబాకండి. అంత విశాల హృదయం కలిగినటువంటి కుటుంబం నాకు ఎప్పుడు తోడు నీడగా ఉన్నారు. ముఖ్యమైన శిష్యులు అంటారు, అందరూ ముఖ్యమైన. సో ఐటీ స్టాఫింగ్ సర్వీసెస్ ప్లస్ ఐటీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ రెండు ఉన్నాయి మాకు. స్టేట్ అరిజోనా, కాలిఫోర్నియాకి పక్కనే ఉంటుంది. స్టేట్ ఆఫ్ అరిజోనా, ఫినిక్స్ అరిజోనా. సో మీ కిడ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా మాస్టర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే నాకు రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో నేను వాళ్ళకి జాబ్స్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ ఏదైనా హెల్ప్ చేస్తాను. అలాగే ఇక్కడి నుంచి ఎవరైనా క్వాలిఫైడ్ పీపుల్ యూఎస్ రావాలని చూస్తుంటే కనుక మేము H1B వీసా కూడా స్పాన్సర్షిప్ చేసి తీసుకువెళ్తాము. సో ఈ మాస్టర్ స్టూడెంట్స్కి మేము అక్కడ H1B వీసా స్పాన్సర్షిప్, గ్రీన్ కార్డ్స్ ఇవన్నీ స్పాన్సర్ చేస్తాం. సో మీరు ఎవరికన్నా రిఫరెన్స్ ఇస్తే నా పేరు చెప్పండి. ఒకవేళ ఎప్పుడన్నా నేను కాల్ మిస్ అయినా కూడా నాకు వాళ్ళు టెక్స్ట్ చేస్తే కనుక ఐ విల్ కాల్ దెమ్ బ్యాక్ ఇమీడియట్లీ, మేబీ నెక్స్ట్ వితిన్ 10-15 minutes. సో ఎవరైనా నాకు కాల్ చేయమని చెప్పండి. డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. ఒకవేళ ఇన్ కేస్ నన్ను రీచ్ అవ్వలేకపోతే కనుక రామచంద్రరావుతో మాట్లాడితే కనుక హీ విల్ కన్వే ది మెసేజ్ ఇమీడియట్లీ. ఓకే. యా. ఈవినింగ్ మళ్ళీ 4:45కి స్నాక్స్, టీ ఉంటుంది. గ్రూప్ ఫోటో, గిఫ్ట్, స్నాక్స్ అన్నీ తీసుకున్న తర్వాతే అందరూ డిస్కస్ అవ్వాలి. దయచేసి ఎవరు కూడా ఎటువంటి ఎంటర్టైన్మెంట్ పెట్టుకోవద్దు. అందరూ ఈ ప్రిన్సెస్లోనే ఉండి కోఆపరేట్ చేస్తారు. ఎక్కడ ఉందమ్మా ఇక్కడ మట్టి అంటే అక్కడ మట్టడం అంటే తొక్కడం. మనం అక్కడ విజయనగరం, శ్రీకాకుళం మట్టడం అంటే తొక్కడం, కాలు తొక్కుతాం కదా బస్సులో. దానికి మనోడికి గుండ్రాడికి అర్థం అవుతుంది. మట్టడం అనే మట్టి అనుకుంటున్నాడు. అంటే మాండలికాలు ఇలా తేడా ఉండదు చెప్పడానికి కోసం ఇది ఒక ఎగ్జాంపుల్. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం అంటే ఎక్కువ నేను శ్రీకాకుళం ఎందుకు కంపేర్ చేస్తానంటే అది చాలా తెలివి వాళ్ళు మనం అనుకుంటాం తెలియలేదు. చెప్తాను ఒక ఎగ్జాంపుల్. విశాఖపట్నం ద్వారకా కాంప్లెక్స్ ఉంది, బస్ కాంప్లెక్స్ మీకు తెలిసి ఉంటుంది అందరికీ. అక్కడ బస్ ఎక్కుతారు కొంతమంది. బస్ ఎక్కి అవ్వాలి. మీ అందరు టికెట్స్ వచ్చినాయా? టికెట్స్ రెడీగా ఉన్నాయా? ఇందులో మీకు నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి, గిఫ్ట్లు ఉన్నాయి, క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఎవరు ఫాస్ట్గా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ డబ్బు గిఫ్ట్
గిఫ్ట్. అదనమాట మాది 5 అయిపోయింది అని వాళ్ళకి మా దగ్గర ఉన్న నెంబర్స్ మ్యాచ్ అయింది అంటే వాళ్ళు కరెక్ట్ విన్నర్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే గిఫ్ట్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ మొత్తం పేపర్ మొత్తంలో ఉన్న 5 నెంబర్స్ జల్దీ 5 అంటారు. పెన్నులు కానీ టికెట్స్ కానీ ఎవరికైనా రావాలా? నా ప్రకారంగా చాలా చాలా క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి అంటున్నాడు, చాలా చాలా సర్ప్రైజ్ కూడా ఉన్నాయి. సో ఈ గేమ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ వెంకటేశ్వరరావే టోటల్ గేమ్ స్పాన్సరింగ్ కానీ ప్రైజెస్ కానీ మొత్తం కూడా వెంకటేశ్వరరావు స్పాన్సరింగ్. ఒక్కసారి బిగ్ దట్ ఈస్ జల్దీ 5. జల్దీ 10 2 టికెట్ 6 లైన్స్ టోటల్ 8 ప్రైజెస్ ఉన్నాయి. ఇది కాకుండా ఫుల్ హౌస్ మీ ముందుంది, సెకండ్ ఫుల్ హౌస్, థర్డ్ ఫుల్ హౌస్. మా ఉద్దేశం ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్కి గిఫ్ట్లు వెళ్ళాలనే కోరిక మీద ఇలా పెట్టాం. అలానే కొన్ని నెంబర్ తీసేటప్పుడు ఆ నెంబర్ లక్కీ డిప్గా క్యాష్ ప్రైజ్, అది కూడా క్యాష్ ఇస్తాం. ఏదైనా నెంబరు చెప్పేటప్పుడు ఆ నెంబర్తోనే ఆ లైన్ అవ్వాలి. ఎప్పుడు అయిపోయిందంటే నాట్ వ్యాలిడ్. లైన్స్ వచ్చిన వాళ్ళకి ఒక లైన్ వస్తే మళ్ళీ హౌస్ సీకే అలవాడు. ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో జల్దీ 5 కానీ జల్దీ 10 కానీ వస్తే వారు హౌస్ సీకే అలవాడు. ఇట్ ఈస్ క్లియర్? ఏ డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా అండి? మళ్ళీ అనౌన్స్ చేయమంటారా? సార్ చెప్పండి సార్. చెప్పమంటారా ఇంకొకసారి? ఉన్నాం ఒక్క నిమిషం. అంటే అలా కదండి, ఎక్కువ మందికి ఇద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ లైన్ సెకండ్ అట్లా పెట్టాం. ఈసారికి లాగారండి, ఈసారికి లాగారండి. సార్ ఒకసారి ఇంకొకసారి అనౌన్స్ చేయండి. లేడీస్ అడుగుతున్నారు. లేడీస్కి ఒకసారి చెప్పరా? చెప్పండి. 2 టికెట్ మీద కలిపి జల్దీ 5 5 నెంబర్లు అవ్వాలండి. అలానే జల్దీ 10 సార్ వేలో సార్ చెప్పారు. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తాను వినండి. టికెట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఫస్ట్ ఆ వాటిలో ఉన్న నెంబర్ కనుక మేము చెప్తే ఆ నెంబర్ని మాత్రమే మీరు క్రాస్ చేయాలి. క్యాష్ ప్రైజ్ అనేది ముందే చెప్తే ఎట్లా అండి? అది కూడా అనౌన్స్ చేస్తారా? అది క్యాష్ లోపల ఉంటుంది, తర్వాత అనౌన్స్ చేస్తారు. మధ్యలో అనౌన్స్ చేస్తారండి. టాప్ సీక్రెట్. కావాలి మీకు ప్రైజ్ అనేది 20 రూపాయలు ఇస్తే ప్రైజ్ అండి, అంతమందిలో తీసుకోవడం కాదా? వాటర్ గ్లాస్ ఇచ్చినా ప్రైజ్కి గిఫ్ట్లు ఉన్నాయన్నమాట. అదే మీ ఏ నెంబర్ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారో ఆ నెంబర్ మాత్రమే అది. బేసిక్గా నెంబర్స్ చదివినప్పుడు మీ దగ్గర పెన్స్ కానీ లేదా ఏదన్నా ఒక పిన్ కానీ ఉంటే ఆ నెంబర్ని స్ట్రైక్ అప్ చేసుకోండి. సపోజ్ 25 అంటే 25 మీ దగ్గర ఉన్న స్లిప్స్లో ఎవరి దగ్గర అయితే ఆ నెంబర్ ఉందో స్ట్రైక్ అప్ చేసుకోండి. జల్దీ 5 అంటే ఆ 2 టికెట్ల మీద కలిపి ఒక 5 నెంబర్లు ఎవరికైతే ఫస్ట్ పూర్తవుతాయో వాళ్ళకి ఒక ప్రైజ్. సింగిల్ నెంబర్ అండి. ఎవరైనా 1కి 10 గెస్ చేస్తే మీకు 40 రూపాయలు క్యాష్ ప్రైజ్. సింగిల్ నెంబర్ ఇంకా సింగిల్ నెంబర్ అదే జస్ట్ రేస్ ద ఫింగర్. అదే జస్టిస్ చూసుకోవాలి. సింగిల్ నెంబర్ నాకు రావాల్సిన ఇంకా సింగిల్ నెంబర్ 5 ఎవరు చెప్పారా? అదే 40 రూపీస్ క్యాష్. మైక్ చూడమ్మా, మైక్ చూడు ఒకసారి. సరే తీసుకోండి. ఇక్కడ కూడా విన్నారేనా? చదువుల తల్లి జల్దీ 5 విన్నారు సుధారాణి 35. కానీ మనం చెప్పింది 7 నెంబర్లు అండి. 7 నెంబర్లు మేడం చిన్న స్నాప్. జల్దీ 5 అయిపోయింది. నెక్స్ట్ జల్దీ ఎన్ఎస్ ఏంటి 10 అవ్వలేదు కదా, ఇంకా అవ్వలేదండి. మీకు అయిపోయిందా? 5 అయిపోయిందండి. నెక్స్ట్ 10 వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పాలి. సార్ జల్దీ 5 అయిపోయింది, ఆ ఛాన్స్ పోయింది. 2 4 24 24 7 9 79 7 8 78 78 25 ఓకే 73 79 5. ఓకే. సో ఇద్దరు కూడా జల్దీ 5 విన్నర్స్ అండి. ఇద్దరు షేర్ చేసుకుంటారా, డ్రా తీద్దామా? అరే యార్, ఎవరి గిఫ్ట్ వాళ్ళకే కావాలి సార్. పాపం ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకే కావాలా? అంతేగా, ఇద్దరికి ఇస్తామండి. ఎవరిది వాళ్ళకే ఇస్తారండి. మేడం ఒకసారి గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ గిఫ్ట్ కి ఎలిజిబుల్ కాదనుకుంటా. కాదు కదా, ఆల్రెడీ ఇందాక రూల్ చెప్పేశారు. సో మీకు ఇంకా గిఫ్ట్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. 5 7 57
51, 51, 51. 56, 56, 56. Single number. 5 over. 5 over. 4 is the right answer. అని ఏదంటే అది చెప్తూనే ఉంటారా ఇంకా? 2. అక్కడ ఎవరో చెప్పారంటున్నారు చూడండి. నాకు అది లేకుండా చేతులు ఇప్పుడు కలపడం ఎక్కువ. ఆ 2 కింద దించరా లాస్ట్ ఎవరో మరి అట్లానే పట్టుకొని ఉన్నారు. అదేదో వేరే ఇండికేషన్ చూపిస్తుంది. దించేయండి పర్వాలేదు. ఫోర్ 6 46 46. 1 2 12 12. సింగిల్ నెంబర్. సింగిల్ నెంబర్ 8 ఎవరు చెప్పారండి? ఒకసారి చూడండి 8 ఎవరు చెప్పారు? 8 ఇది రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్. 4 రాంగ్ ఆన్సర్. ఇంకా 4 అని రాంగ్ ఆన్సర్ అని చెప్పి సార్ నాకు ఎక్కడ నెంబర్ రాదు. సింగిల్ నెంబర్ 6 ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు? అయినా నేను సింగిల్ నెంబర్ 6 ఎవరు చెప్పలేదు? ఏంటి ఈ మేడం చెప్పారంటున్నారండి. చెప్పండి. 12 24 24 42 42. సెకండ్ లైన్ ఓవర్. ఫిఫ్త్ లైన్ ఓవర్. 6000 సిక్స్త్ లైన్ ఓవర్. మీరు ముందుకు రండి. లైన్స్ అలా ఓన్లీ ఫోర్త్ లైన్. లైన్స్ అని అయిపోయినాయి. ఓన్లీ ఫోర్త్ లైన్ పెండింగ్. ఓకే గుడ్ మేడం సార్ 48 48 46 60 60 80 80. ఓకే సార్. సార్ లైన్స్ ఆర్ ఓవర్. ముందుకు రండి సార్, మీరు వెనక్కి జరగండి. మీరు ఆకలా 76 76 64 64 64. 16 16 16. సింగిల్ నెంబర్ 82 అండి. 82 మస్తు మంది దగ్గర ఉంది. 82 చూపించి గిఫ్ట్ తీసుకోండి. ఇక్కడికి వస్తే 82 ఉన్న టికెట్ చూసి ఇవ్వండి సార్. వెళ్ళిపోండి, తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి, కూర్చోవాలి. టేక్ యువర్ సీట్స్. 82 ఉన్న క్యాష్ ప్రైస్ 60 రూపీస్. చెక్ చేసుకో. అంటే అదే ప్రైజ్ అంట. మరి ఇంతమంది వస్తారని సార్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? 20 32 55 73 73 83 సింగిల్ నెంబర్ 7 23 41 58 76 75 82 9 38 44 62 88 18 18 29. One more full house. జోగేష్ ఫుల్ హౌస్ గట్టిగా చెప్పండి సార్. వన్ మోర్ ఫుల్ హౌస్. వన్ మోర్ ఫుల్ హౌస్ కాదు, సేమ్ నెంబర్ అయిపోయిందా?
వచ్చిన దగ్గరికి రా కొద్దిగా పైన తలకరా తమ్ముడు వెనకరా థ్యాంక్ యూ. మధ్యలో లేదురా నాయన మధ్యలో సార్ మన మిత్రుడు శ్రీరామ్ కిషోర్ కుమార్ వాళ్ళ అబ్బాయి కిషోర్ దుబాయ్లో ఉన్నాడు. ఈ ఫంక్షన్కి రాలేక వాడి తరపున అటెండ్ చేయమని నేను పంపించాడు. వెరీ గుడ్. చెంపదెబ్బే ఇంకా చెంపదెబ్బ అని చెప్పిన వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టేయరా ప్లీజ్. క్లాప్స్ కొట్టండి. అలా కూడా కొడతారా? అంతే, టైం అయ్యే కొద్దీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి అనుకుంటా. మళ్ళీ మీకేదో పడాలేమో. స్నాక్స్ రెడీ అవుతున్నాయి, ఏం పర్లేదు. రాంగ్ ఆన్సర్ అండి అది. చాలా టికెట్స్ సేమ్ ఉన్నాయి సార్, అందుకోసమే అలా జరుగుతుంది. 40 నెంబర్ ఉన్న వారందరూ కూడా 40 రూపీస్ క్యాష్ ప్రైజ్. సార్ ఇక్కడ హౌసింగ్ కూడా అయిపోయింది సార్. వెనకాల ఈ మేడం థర్డ్ హౌసింగ్ చెప్పండి. 60 30 42 60 చెప్పండి సార్, ఇది చెప్పండి. ఓకే. ఎవరు ప్లేస్ వాళ్ళే ఎక్కడ తిరగకల్లా ఏనండి ఒకసారి సరదాగా స్టెప్ వేద్దాం అందరూ. ఏ సాంగ్ అయినా పర్లేదు, ప్లే చేయండి. కొంచెం ఫాస్ట్ బిట్ సార్. ఒక్కసారి చెప్పండి సార్, అర్థమైంది కదా ఎలా అయినా స్టెప్ వేయచ్చు. యాక్చువల్గా మేమేమో దీన్ని స్టాచ్యూ గేమ్ అంటాం అన్నమాట. అదే స్టాచ్యూ గేమ్. ఆ సౌండ్ ఆగినప్పుడు ఎవరు ఏ పోజులో ఉంటే ఎవరు ఏ పోజులో ఉంటే అందులో స్పెషల్ ప్రైజెస్ మన జడ్జి వచ్చేసి మాణిక్యరావు అండి. ఎవరు పోజు బాగుంటే వాడికి ఫస్ట్ 5 ప్రైజ్ చేస్తాడు. ఏమండి సాయి మీకు ఇష్టం వచ్చిన పోజు అండి. సరదాగా 40 సరికి వెళ్ళిపోదాం. సరదాగా 40 సాంగ్ కొంచెం ఫాస్ట్ అనంత అబ్బా కదులుతున్నారండి. సార్ ఇప్పుడు మీరే చెప్పాలి ఎవరు ఫోర్స్ బాగుంది సార్. చాలా మంది చేయట్లేదండి. దయచేసి మన కోసం జస్ట్ ఒక 5 మినిట్స్ అందరూ చేయాల్సింది. లేడీస్ అండ్ జెంట్స్ వెనక మీరు గెస్ట్ కాదు మాకు, మా ఫ్రెండ్స్ అండి లోపల ఉన్నారు మీరు. మీరు కదలకూడదు, స్టాట్యూలా ఉండాలి, మాట్లాడకూడదు. కదా ఈయన ముందు ముందడనే చూస్తున్నారు, వెనకాల కదా. కొంచెం మీకు
సడన్ గా పైకి ఎత్తున్నారు చేతులు? ప్రయాసాలు కోర్చి ఈ ప్రోగ్రాంని నిర్వహించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే అందరికీ యాక్టింగ్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ప్రోగ్రాం గురించి ఎవరైనా షేర్ చేసుకునే వాళ్ళు దయచేసి డయాస్ మీదకి వచ్చి వారి అనుభూతిని అందరికీ చెప్పవలసిందిగా కోరుచున్నాం. తక్కువ మాట్లాడే వాళ్ళు ముందు రండి, ఎక్కువ మాట్లాడే వాళ్ళు వెనక రండి. ప్లీజ్ వెల్కమ్ ఎనీవన్. భావోద్వేగాల మధ్య జరిగింది. చాలా కాలం తర్వాత మనం 40 years తర్వాత మనందరం ఒక చోట కలిసాము. కాకపోతే నా అభిప్రాయం లాస్ట్లో కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటి వాటికి కొద్దిగా టైం ఎక్కువ వేస్ట్ చేసి అనిపించింది. మనం ఒక్కొక్కరు కనీసం ఒక 5 నిమిషాలు అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళు భావాలు చెప్పడానికి బాగుంది. అంటే ఇప్పటికి కూడా చాలామంది ఎవరెవరో మనకు అర్థం కావటం అలా. కానీ ప్రతి ఒక్కరికి ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఇప్పుడైనా ఇక్కడ మేమెవరో ఒక 4-5 పనిచేసాము లేకపోతే వర్క్ చేసాము అనేది ఏమీ లేదు. ఇవాళ మీ అందరు లేకపోతే ఇక్కడ ఏం చేసినా లేదు. సో కాబట్టి ప్లస్ మధ్యలో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ దూరంగా ఉన్నా కూడా వాట్సాప్లో కానీ గ్రూప్స్లోంచి కానీ లేకపోతే వీడియో కాల్స్లో కానీ మీటింగ్లో అందరినీ జాయిన్ అవ్వమని చెప్పి అందరి సలహాలతోటి ఈ టోటల్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని రూపొందించాం. మేమేదో కాకపోతే ఒక చిన్న చెయ్యి ఎక్స్ట్రా వేసి ఉంటాం బహుశా అంతే. అలా మీరందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించి మరి అందరికీ కూడా మనం జయప్రదం చేసుకున్నందుకు నేనైతే సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. సో సక్సెస్ చేసుకున్నందుకు ఒక్కసారి మళ్ళీ అందరికీ ధన్యవాదాలు చెప్తా. ఇంకా ఎవరున్నా 40 years తర్వాత అందరినీ కలుస్తున్నాను అనే ఫీలింగ్తోనే చాలా హ్యాపీగానే ఎంజాయ్ చేయాలి అన్నట్లు వచ్చాను. కానీ రాగానే ఫస్ట్ అందరి గురువుల్లో మా నాన్నగారిని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ మాత్రం కొంచెం కలిగింది మార్నింగ్. ఇక్కడ ఈ స్కూల్లో నాన్నగారు 35 years వర్క్. ఈవెన్ మా స్టూడెంట్స్ ఇప్పుడు నేను చేస్తుంది కూడా మ్యాథ్స్ లెక్చరర్గా. మేడం మీరు ఎంత ఈజీగా
థింగ్స్. సుధారాణి గారు ఇక్కడ స్కాలర్షిప్ తీసుకొని మళ్ళీ ఆ స్ఫూర్తితోటి మరి ఇదే స్కూల్లో సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ టాలెంటెడ్ చిల్డ్రన్ కని పెట్టిన స్కూల్స్, అది రాజీవ్ గాంధీ పీరియడ్లో స్టార్ట్ అయిన స్కూల్స్. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది, ఆల్ ఇండియా ఎంట్రన్స్. 5th క్లాస్లో పిల్లలు ఎంట్రన్స్ రాస్తారు. నియర్లీ సమ్ 10,000 స్టూడెంట్స్ ఆల్ ఇండియా టెస్ట్ రాస్తే అందులో 80 సీట్స్ ఉంటాయి మా దానిలో. సో ఆ స్కూల్లో నేను ఇప్పటికి 28 ఇయర్స్ నుంచి సర్వ్ చేస్తున్నాను. నేను ఇక్కడ మన గవర్నమెంట్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లోనే డిగ్రీ చేశాను. తర్వాత వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఆంజనేయులు మాస్టర్ గారు అల్లుడు అనేసి ఇక్కడ వీరితో వెళుతూ ఉన్నప్పుడు ఈ షాపింగ్ కాంప్లెక్స్లో చాలా మంది మాస్టర్ గారి శిష్యులే ఉండేవాడు. నాకు అప్పుడు అనిపించింది ఎంత పాపులరు ఈ స్కూలు. టీచర్గా 35 ఏళ్ళు గడిపి ఒక హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు అంటే అంత పాపులర్గా ఉన్నటువంటి స్కూల్ ఇది. ఇప్పుడు నేను చూస్తున్నాను 300 మంది 10th క్లాస్లో ఉన్నారు అని అంటే, నేను చదివిన స్కూల్లో కూడా అంతా 40-42 మందే. కానీ 300 మంది ఉన్నటువంటి స్కూలు ఒక 10th క్లాస్ బ్యాచ్ అంటే ఎవ్రీ ఇయర్ ఎండిపోతున్నాయి. సో 80 ఏళ్ళు ఉంది అని అంటే బహుశా ఇంకొక 100 ఏళ్ళ వరకు కూడా ఈ స్కూల్ ఇట్లానే ఉంటుంది. ఈ స్కూల్ యొక్క పురోగతి ఇంకా బాగా అవ్వాలని ఆశిస్తూ ఉన్నాము. నాకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఈ యొక్క ఆర్గనైజింగ్ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి ఉన్నత ఆశయంతో మీరు చేస్తున్నట్లుగానే మరికొందరు కూడా మా బ్యాచ్ నుంచి అలానే ఈ స్కూల్కి ఇక్కడ విద్యార్థులు ఇక్కడికి వచ్చిన మన గురువు గారులకు, నా తోటి స్నేహితులకు, స్నేహితురాళ్లకు అందరికీ నమస్కారాలు. మన స్కూల్ పెట్టి 100 ఇయర్స్ 1912లో స్థాపించారు. 2012లో శతాబ్దోత్సవాలు జరిగినాయి. శతాబ్దోత్సవాలకి ఓకే తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు, ఉండేవాడు ఉంటాడు. సభలో సమావేశాలు నాకు కొత్త కాదు. తర్వాత ఉండేవాడికి చెప్తాము, పోయేవాడు ఎప్పుడు పోతానే ఉంటాడు, అది సహజం. తర్వాత ఈ కార్యక్రమం టేకప్ చేసి మన మిత్రులందరూ కూడా ఎక్కువ యాక్టివ్ తీసుకొని మన బుజ్జి మాదాల, తర్వాత మన స్టార్ స్టూడియో సురేషు మిత్రులు, మనమంతా ఇప్పుడు ఏదో కొంచెం మళ్ళీ స్కూల్ గురించి కొంచెం ఆలోచించి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. కానీ తను దాదాపుగా గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ టీచర్స్ తోటి ఒక రిలేషను, వాళ్ళ అసోసియేషన్స్ తోటి లింక్ అవ్వడం, తర్వాత మన సెంటనరీ సెలబ్రేషన్స్లో చాలా యాక్టివ్ పార్ట్ తీసుకోవడం. అందువల్ల రాము ఏంటంటే, రాము ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఒక 3-4 గంటలైనా కానీ మనకి ధారాళంగా చెప్తానే ఉంటాడు. కేవలం అందుకోసం ఏంటంటే అందరూ వెళ్తున్నారు, ఇంకెవరికన్నా అవకాశం ఇద్దామని వ్యాఖ్యాతగా బాగా ఇచ్చేశారు. నేను రాత్రి నుంచి చాలాసేపు ఆలోచిస్తా ఉన్నాను. మన ఫ్రెండ్స్ కనపడినప్పుడు వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయి, ఏంటి, ఎలాగ గుర్తుపట్టాలి, ఏంటి. ఎవరిని చూసినా ఆ ఫేసే కనపడుతుంది కానీ కొత్త ఫేస్ ఏం కనపడలేదు. అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నాకు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలి అంత ఇది ఉండదు. కాకపోతే ఇవాళ ఈ జనం చూసి మాట్లాడాలి. నేను ఎప్పుడు వచ్చానంటే 3 నెలల క్రితం మన వాళ్ళందరూ ప్రెజర్ చేస్తే 10 గంటలకు మీటింగ్ అంటే 12 వచ్చా. ఉంటే ఉంటారులే, వెళ్తారులే అని వస్తే అందరూ ఆడే కూర్చొని ఉన్నారు. ఆ రోజు రావటం మళ్ళీ ఇవాళ రావటం అండి. కానీ మీరు చేసిన ఈ అరేంజ్మెంట్స్ కానీ, జనాల్ని పిక్ చేయటం కానీ చాలా అభినందనీయం. హ్యాట్స్ ఆఫ్. ఇది ఇంతటితో ఆపకుండా ఇంకా 40 ఏళ్ళు 55 ఏళ్ళు అందరం దగ్గరగా 55 దాటేసాం. ప్రతి సంవత్సరం ఏదో కలిసి ఎలాగోలాగా 1 డే స్పెండ్ చేయడానికి ప్లాన్ చేసి ఇచ్చేస్తే బాగుంటుందని నా సలహా. ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పొద్దున్నుంచి మీరు పెట్టినవన్నీ బాగున్నాయి. ఆడేవాళ్ళు ఆడుకుంటారు, కూర్చుంటారు, ఎగిరేవాళ్ళు ఎగరలేరు. ఈ కొత్త మాస్ వెంకటేశ్వరరావు, ఇతను నేను ఐటీసీలో నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. ఫోన్లోనే తెలిసిన ఇవాళ ఇక్కడికి వస్తే వీడు నా క్లాస్మేట్. నేను ఐటీలో జాబ్ చేస్తుంటాను. నాకేదైనా పర్సనల్ పనులు ఉన్నప్పుడు మా అన్నతో ఫోన్ చేయించి మాట్లాడేవాడు. అలాగే అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అప్పుడు శారద హోటల్ సుబ్బారావు కొడుకు దేవేంద్రనాథన్, మాడు
చాలా థిక్ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ 40 ఏళ్ల క్రితం విడిపోతే ఇవాళ కనపడ్డాడు అంతే. మళ్ళా ఇలాంటి ఆపర్చునిటీ కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. యా లేడీస్ అందరినీ కూడా రాత్రి మీరు ఫోటోలు పెడుతుంటే మీరు ఆ సి సెక్షన్లో, ఏ సెక్షన్లో, బి సెక్షన్లో ఉండేవాళ్ళ ఆ గుర్తుపట్టు మా ఇంట్లో చూపిస్తాం. మా పాప అయితే చాలా యాంగ్జైటీ ఫీల్ అయిపోతుంది. తొందరగా వెళ్ళి డాడీ తొందరగా, అందుకే 10:30కి వచ్చారు తొందరగా. థ్యాంక్ యూ. సారీ అండి. ప్రతి సంవత్సరం ఇలాంటిది ఏదన్నా ఒక రోజు, ఒక సండే ఎంగేజ్ చేసి ఇంకా కొంతమంది మిత్రుల్ని కూడా మనం చూడొచ్చని నా అభిప్రాయం. అలాగే మన కాజేదో ప్రపోజ్ చేశాడు, 100 రూపాయలు పెద్ద సమస్య కాదు. అలాంటి కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఏది ఉన్నా సరే వాట్సాప్ గ్రూప్లో పెట్టి తీసేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఈ ఆర్గనైజింగ్ కమిటీ మాదాల రెస్ట్కి వెళ్ళాడా? ఓకే, మాదాల అదేదో బిజీగా ఉన్నాడు. వాట్సాప్ కనుక మనం తిరగేస్తే రోజు 200 ఉంటే ఆ 200లో 180 మాదాల ఉంటాడు. అలాగా ఇలాగా అలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆర్గనైజింగ్ కమిటీకి. ఈ సాయి కూడా ఇంత బాగా చేస్తాడని నాకు తెలీదు. బట్టల వ్యాపారమే చేస్తాడనుకున్నా కానీ ఇలాంటివి కూడా బాగా చేస్తాడని అనుకున్నాను. ఫస్ట్ వచ్చిన 10 మందిలో వీరస్వామి గారు కూడా ఒకళ్ళు. మీరు ఆ రోజు పోసిన ఊపిరే ఈరోజు కార్యక్రమానికి కారణం. కోరుకున్నా కోరికల వాళ్ళన్నా, చేరువైనా చీకలపాలన్నా, చెదిరిన కలయినా, విడువను కలనైనా, చదించని తాను లేక నేను లేననుకున్నా, స్నేహబంధం తెంచుకొని కాదన్నా, ఎదురుగా నిజమున్నా, నీవురై మిగిలున్నా, క్షమించని
పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా దారంతా ఆ బంధం మెరిసిన దండంగా అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్న రాగా కలిసి మెలిసి కదిలే పైనంగా కలలా కలలా సాగుతోంది సాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా తారలను తడిమేలాగా పాదములు ఎగిరే వేళ నీ జతై చేసిన ఊలాలా గంటలొక నిమిషం లాగా రోజులను గడిపే వేళ నీ ప్రతి ఊహలో ఊగిన ఉయ్యాల తెల్లారులు ఆ కబురుల్లో తుళ్ళెట్టు చేసే ప్రైవేట్ పార్టీస్ ఉల్లాసమెంతో మనసుల్లో నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్ ఎన్నాళ్ళకైనా గుర్తుల్లో ఎన్నేళ్ళకైనా జ్ఞాపకాల్లో ఉంటాయిగా ఈ హృదయాల్లో నా సంతోష దీపాలుగా